హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆన్ టీవీ ఆన్ టైమ్ ఆన్ న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలను సందర్శించడానికి మనం ఆన్ టీవీ కంకణం కట్టుకుంది. ఆ రకంగా తెలంగాణ రాష్ట్రం మొత్తం తిరగడానికి ప్రయత్నం చేస్తుంది. ఎందుకు అనంటే గ్రామాలు బాగుంటేనే జిల్లాలు బాగుంటాయి, జిల్లాలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటేనే దేశం బాగుంటుంది. సో గ్రామంలో ఎలాంటి అభివృద్ధి మరి నోచుకున్నాయి, మరి ఆ గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ ఏ రకంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు, మరి ఇంకా తదుపరి ఇంకేమైనా అభివృద్ధి జరగాల్సినటువంటి అంశాలు ఏమైనా ఉన్నాయా, అలాగే ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజల స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయి అనే విషయం మీద మనం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చైతన్యవంతమైనటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ఇందులో భాగంగా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్ని కానీ ఎంపీటీసీని కానీ వారితో ముఖాముఖి చేస్తూ వారి యొక్క అంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితులను తెలుసుకుంటున్నాం. ఇందులో భాగంగా మనం వికారాబాద్ జిల్లా నవాబ్పేట్ మండలం మాదిరెడ్డిపల్లిలో మనం ఉన్నాం. మాదిరెడ్డిపల్లి అనే గ్రామము రాష్ట్రంలోనే ఒక ఆదర్శమైన గ్రామంగా చెప్పుకోవచ్చు. ఈ గ్రామానికి ఎన్నో అవార్డులు, అంటే సుమారుగా ఒక 6 అవార్డులు వచ్చినట్టుగా నాకు నా చెవిన పడ్డాయి. సో ఈ గ్రామంలో అభివృద్ధి అనేది సర్పంచి ఎంపీటీసీలు ఇద్దరు కలయికలో ఒక డెవలప్, అంటే వినూత్నంగా వారిద్దరు కలిసి అభివృద్ధి చేశారనే కోణంలో మనకు తెలవడంతో ఈ మాదిరెడ్డిపల్లికి రావడం జరిగింది. ముఖ్యంగా ఈ మాదిరెడ్డిపల్లి గ్రామంలో చెప్పుకోదగ్గ వ్యక్తి ఎవరు ఉన్నారు అనంటే ఈ గ్రామానికి సంబంధించినటువంటి సర్పంచ్. అలాగే ఆ సర్పంచ్ గతంలో ఎంపీటీసీగా చేయడం, ఇప్పుడు మొన్నటిదాకా అంటే జనవరి దాకా కూడా తమ సర్పంచ్ పదవిని 5 ఏళ్ల వరకు పూర్తి కావడం జరిగింది. అయితే ఆ మేడం మనతో పాటు ఉన్నారు, ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మా నమస్కారం. నమస్కారం. అమ్మా మీ పేరు చెప్పండి. నా పేరు యశోద. యశోద గారు, మీరు గతంలో ఎంపీటీసీగా పనిచేశారు. అవునండి. అంతకంటే ముందు మీరు ఇంకేమైనా పదవులు అధిరోహించారా, చేపట్టారా? చేయలేదండి. ఓకే, డైరెక్ట్గా ఎంపీటీసీ పదవి కోసం ఎంపీటీసీగా చేశారు. ఇదే గ్రామానికి ఎంపీటీసీగా. ఓకే, ఇప్పుడు ఈ గ్రామం అభివృద్ధి జరిగిందనేది ఉన్నది. ఒక గుట్ట మీద ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మీ గ్రామం ఉన్నది. అసలు మీ గ్రామానికి వచ్చినందుకు నేను చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాను. మా గ్రామం ఇట్లా లేదు, ఒక మారుమూల గ్రామం మాది. కాకపోతే నేను హైదరాబాద్లో ఉంటా. సో మీ గ్రామం చూసేసరికి నాకు ఈ గ్రామంలో ఉండాలనిపించింది. ఎందుకంటే అభివృద్ధి కూడా అట్లనే అనిపించింది. సో మీరు అభివృద్ధి మరి చేయడానికి ముఖ్య కారకులు ఎవరు, మీ యొక్క పనితనం ఏ రకంగా ఉంది అని అంటే ఏం చెప్తారు? మేము ప్రజల చేత ఎన్నుకోబడిన వారం కాబట్టి ప్రజల ప్రోద్బలంతో ఎంపీటీసీగా ఎన్నికైనాము. నా వెనకాల కూడా మా సోదరుడు ప్రభాకర్ అండతో నేను చాలా విజయాన్ని సాధించగలిగాము. మేము ఫస్ట్ ఎంపీటీసీగా గెలిచినప్పుడు కూడా విలేజ్లో ఏ స్థితిలో రోడ్లు కానీ ఏవి సరిగ్గా లేకుండానవి. మేము ఎన్నికైన తర్వాత మూలన గ్రామంలో రోడ్లు చేయించగలిగాము, చాలా వర్క్ చేసాం. మేము సర్పంచ్ అయినాక అయితే 100% గ్రామం లోపల ఇప్పుడు ఏంటంటే 100% ఇప్పుడు బయటకు వెళ్ళకుండా మనము స్వచ్ఛ భారత్ కూడా చేయించగలిగాము. మారుమూల ఉన్న ఇప్పుడు ఇండ్ల మధ్యలో ఉన్న ఫస్ట్ ఇప్పుడు ఏంది వాళ్ళు మనకు ఇచ్చింది, ఫస్ట్ కేసీఆర్ గెలవగానే పల్లె ప్రగతి ఏర్పాటు చేశారు. పల్లె ప్రగతిలో భాగంగా ఫస్ట్ ఇండ్ల మధ్యలో ఉన్న గడ్డి అది అంతా దోమలు ఈగలు రాకుండా అదంతా శుభ్రం చేయించడం జరిగింది. పాడుగోడలు, పాడుబడిన ఇండ్లు, పాములు తేళ్ళు లేకుండా ఊరినంత గ్రామాన్నంతా శుభ్రం చేసినాము. తర్వాత పాడుబడిన బావులను కూడా పూర్తి చేసినాము. గ్రామాన్నంతా శుభ్రంగా చేసిన తర్వాత వాటికి సంబంధించిన వీధికి
ప్రతి వీధికి కూడా సీసీ రోడ్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, అయితే ఇది ఎంపీటీసీ కాలంలో చేశారా, సర్పంచ్ కాలంలో చేశారా? సర్పంచ్ కాలంలో చేశాం. ఎంపీటీసీ కాలంలో ఏం పని చేశారు మీరు? ఎంపీటీసీ కాలంలో కూడా విలేజ్లో మెయిన్ రోడ్డు, ఫస్ట్ మెయిన్ రోడ్డు అది ఇక్కడ హనుమాన్ మందిర్ వరకు నుంచి మెయిన్ రోడ్డు, బస్ స్టాండ్ నుంచి మెయిన్ రోడ్డు, సీసీ రోడ్డు మీ ఊరు నుంచి మెయిన్ రోడ్డు వరకు ఉన్నటువంటి డెవలప్ చేశారు. డెవలప్ చేశాం. ఓకే, ఎంపీటీసీ కాలంలో ఊరి అభివృద్ధికి సీసీ రోడ్లు అని అన్నారు, చాలా కొంత మెరుగుపడ్డది. అంటే ఆ ఎంపీటీసీ కాలము మీకు సంతృప్తిగా మీరు పనిచేశారా అంటే ఏం చెప్తారు? అప్పుడు ఇండ్లు కూడా ఇప్పుడు అన్నీ అప్పుడు పూరిండ్లు ఉండినవి కదా, ఇప్పుడు గృహాలు లేని వాళ్ళకు ఇండ్లని కూడా శాంక్షన్ చేయించినాము. ఇప్పుడు మా విలేజ్లో ఏమంటారు గుడిసెలు అనేటివే లేకుండా ప్రతి ఒక్కరు పక్కా ఇల్లు నిర్మించుకోవడం జరిగింది. ఓకే, అంటే ఈ ఊర్లో ఉన్న వారు వ్యవసాయదారుల కుటుంబాలే కదా అన్ని? అవును. అంటే ఏమేం పంటలు మీ ఊరు చుట్టూ పండుతాయి? ఈ ఊర్లో దాదాపుగా పెద్ద రైతులు ఉన్నారా, లేకపోతే మిడిల్ క్లాస్ రైతులేనా? ఏ ఏ రకంగా మీ రైతుల గురించి కొంచెం చెప్పండి మాకి. రైతులు మిడిల్ క్లాస్ రైతులే ఎక్కువగా ఉన్నారు, పెద్ద రైతులు తక్కువ. వాళ్ళకు కూడా ఇప్పుడు బావులు కూడా శాంక్షన్ చేయించాము, బావు పూడికలు, బావులు. బావుకి ఇట్లా ఇప్పుడు బావి వేసుకున్నారంటే బావికి ఏమంటే సిమెంట్ వాళ్ళతో రింగులు వేయించారు కదా, అవును, అటువంటివి ఇప్పుడు వాళ్ళు కల్లాలు చేసుకుంటున్నారు పొలాల దగ్గర, అంటే కల్లాలు చేసుకోవడానికి వాటిని అవి కూడా కట్టించాము. అక్కడ బావి దగ్గర షెడ్లలాగా ఊడ్చుకోవడానికి, అవి ఆరబెట్టుకోవడానికి అక్కడనే అవి కూడా కట్టియడం జరిగింది వ్యవసాయదారులకు. అసలు మిమ్మల్ని ఫస్ట్లో ఎంపీటీసీగా నిలబెట్టడానికి కారణాలేంటి? మీరే ఎన్నిక కావడానికి కారణం ఏంటి? అప్పుడు లేడీ రిజర్వేషన్ వచ్చింది. ఓకే, లేడీ రిజర్వేషన్ రావడంతో చదువుకున్న వ్యక్తి అన్నట్టు మా కుటుంబ ప్రోద్బలము, గ్రామస్తులందరూ కూడా చదువుకున్న అమ్మాయి ఏదన్నా మీటింగ్ లో మాట్లాడగలుగుతుంది, పని చేయగలుగుతుంది, గ్రామం అభివృద్ధి చేస్తుంది అనే ఉద్దేశంతో ఓటేయడం జరిగింది. మేము కూడా గ్రామాన్ని చాలా వరకు అభివృద్ధి చేశాం. అంతకంటే ముందు మీ కుటుంబ నేపథ్యం ఏమైనా రాజకీయంగా ఉన్న వాళ్ళ, లేకపోతే మీ నుంచే రాజకీయం పుట్టుకొచ్చిందా ఈ కుటుంబంలో? అంతకుముందు మా నాన్నగారు కూడా కొంచెం రాజకీయంలా అంటే పెద్ద మనిషిలాగుండి పంచాయతీలు చెప్పడము, సర్పంచ్ వెనకాల ఉప సర్పంచ్గా ఉండడము, దాని ద్వారా అంటే మీరు రాజకీయాన్ని ఎత్తుకొచ్చుకున్నారు మొత్తానికి. దాని ద్వారా మా తమ్ముడు కూడా రాజకీయంలో తిరగడం. అంటే మీ తర్వాతనే మీ తమ్ముడు లేండి. అవును మరి. అవును. అయితే మొత్తానికైతే మీ కుటుంబం కొంత రాజకీయాన్ని వారసత్వం అనుకోవచ్చు మీరు. మా నాన్న. సో మీరు ఫస్ట్ ఎంపీటీసీగా గెలవడంతో ప్రజలు ఏ రకంగా అనుకున్నారు, ఈమె చేయగలుగుతుందా మన ఊరికి అనే ఒక భావనతోటే గెలిపించారు. బట్ అనుకున్నంత సాటిస్ఫాక్షన్గా ప్రజలు ఆ రకంగా సాటిస్ఫాక్షన్గా చేశాం కాబట్టి మళ్ళా సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది. ఓకే, సూపర్. అయితే మొత్తానికి ఎంపీటీసీగా విజయం సాధించడంతో మీకు సర్పంచ్ పదవి వచ్చిందంటారు. అవును. ఓకే, ఇకపోతే సర్పంచ్ కాలాన్ని మనం తీసుకుందాము. 5 సంవత్సరాలు మీ కాలాన్ని పూర్తి చేశారు. సో మొదట్లో అప్పట్లో టీఆర్ఎస్ గవర్నమెంట్ అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నది. సో మీకు సర్పంచ్ కాలం నుంచి మొదలుకొంటే ఫస్ట్లో మీ ఊర్లకి ట్రాక్టర్లతోటి చెత్తని వేయడం ఒక పల్లె ప్రగతి ఒక కార్యక్రమాన్ని ఆ రోజుల్లో చేపట్టారు. సో ఆ కార్యక్రమం ద్వారా మీ ఊరికి ఎట్లాంటి ప్రగతి వచ్చిందని మీరు అనుకున్నారు? అది అంతకుముందు ఎట్లా ఉండే, ఇప్పుడు ప్రగతి తర్వాత ఎట్లా అనిపించింది మీకు? అంతకుముందు ఎట్లా ఉంటుండే అంటే ఇప్పుడు ఇంటి పక్కనే మనం ఒక గుంతలాగా చేసి అక్కడనే చెత్తేయడం ద్వారా దోమలు, ఈగలు, వానబడిన నీళ్లు ముసురుకొని కలరా, మలేరియా, డెంగ్యూ ఇలాంటి వ్యాధులు వస్తుండే. కాబట్టి ఇప్పుడు మనం చెత్తను ట్రాక్టర్ ద్వారా ఎత్తేయడం ద్వారా విలేజ్లో ఉన్న రోగాలను అన్నిటినీ నిర్మూలించుకున్నాము.
రోగాలు లేకుండా నిర్మూలించుకున్నాము. ఉమ్. చాలా అసలు సిటీలో దొరకని వాతావరణం గ్రామాల్లో దొరుకుతుంది. అది 100% అనుకోండి. సిటీలో అంత పొల్యూషను, అవును. ఇక్కడైతే మంచి చెట్లని అసలు మీ మీ ఇంటికాడ చూస్తే, మీ ఇంటికి పైనుంచి చూస్తే మొత్తం అన్ని అంత బాగా పక్కన ఊరు కూడా కనపడుతుంది మొత్తం. అవును, విలేజెస్ కూడా సో ఇక్కడ కేసీఆర్ గారు ఆ ట్రాక్టర్ని పెట్టడంతో కొంత ఊరి అభివృద్ధి సాగిందా అంటే సాగింది. సాగింది. ఓకే, అంటే ఊరికి ట్రాక్టర్ రావడంతో ప్రజలు ఏ రకంగా అంటే విజిలేసి ఇట్లా తడి చెత్తని పొడి చెత్తని రకరకాలుగా ఊర్లో చెట్లు కూడా ఉంటాయి, ఎప్పటికప్పుడు శుభ్రం. అవును. అసలు ఎంతమంది పనోళ్ళు ఉంటారు? మాకు ఇప్పుడు 3 ఉన్నారు. ఉమ్. 3 పనులు చెత్త ఎత్తడానికి. వాళ్ళు ఏమేమి పని చేస్తారు? వాళ్ళు ఇప్పుడు విలేజ్లో ఎక్కడన్నా మోరి డ్రైన్ బ్లాక్ అయిపోతే డ్రైన్ తీయటము, ఉమ్. ఇప్పుడు మన పంచాయతీ ప్లేస్లో ఎక్కడ చెత్త ఉన్నా వాళ్ళే తీయటము. ఉమ్. ఇప్పుడు ఎవరి ఇంటి దగ్గర అంటే వాళ్ళే చేసుకుంటారు, కానీ ఉమ్. ఇప్పుడు పంచాయతీ ప్లేస్లో అంతా శుభ్రం చేయటం వాళ్ళ బాధ్యత. ముగ్గురు సరిపోతుందా మరి మీ ఊరికి? సరిపోతుంది ఇప్పుడైతే 3. ఓకే. జనాభా ప్రాతిపాదికన ఇస్తారు కాబట్టి 3 సరే. ఇకపోతే నేను మెయిన్ రోడ్డుకి అవతల వైపున అది ఉన్నది పెద్ద మంచి చెట్లతోటి పల్లె ప్రగతి ప్రకృతి వనం అసలు ఎప్పుడు దాన్ని రూపుదిద్దుకున్నది? దానికి సహకారం ఎట్లా అందింది మీకు? మేము సర్పంచ్ అయినాకనే మా ఎంపీటీసీ ప్రోద్బలము తోనే ఇద్దరం కలిసి పల్లె ప్రకృతి వనాన్ని అంత బాగా తయారు చేయగలిగినాం. ఆ ప్రకృతి వనం ఎన్ని ఎకరాలు ఉంటుంది? అది 1/2 ఎకరా ఉంటుందేమో కదా. చాలా మంచిగా అందంగా తీర్చిదిద్దారు. దాంట్లో కూర్చోవడానికి కథ అంటే చదువుకున్న వ్యక్తులం అయ్యి ఇద్దరు అండర్స్టాండింగ్ బాగుండి. ఓకే, ఎంతవరకు చదువుకున్నారు మీరు? డిగ్రీ చేశారు. మరి ఆ రోజుల్లో డిగ్రీ చేసి ఒక జాబ్ సైడ్ పోతారు చాలామంది, మీరేమో రాజకీయాల వైపు వచ్చారు. నేను కూడా జాబ్ చేశాను ఒక 14 years. అవునా? ఆల్వెన్ వాచ్ డివిజన్లో జాబ్ చేశాను. వెరీ నైస్. అది 99లో చంద్రబాబు హయాంలో క్లోజ్ అయింది కాబట్టి ఇంటికి వచ్చేసి. అంటే అది గవర్నమెంట్ జాబా ప్రైవేట్? గవర్నమెంట్ జాబ్. గవర్నమెంట్ జాబ్ అంటే అది అది వాచ్ డివిజన్ కాబట్టి టైటాన్ వాచ్ మీద పోటీ అయ్యి మేనేజ్మెంట్ దేని వలన అది లాస్ అయిపోయి క్లోజ్ చేసేసారు. వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చేసి. మరి ఒక్కసారి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిన తర్వాత తీసేయకూడదు అనే రూల్స్ ఉంటాయి కదా, ఎట్లా ఉంటుంది? కానీ అప్పుడు 2-3 ఫ్యాక్టరీస్ కూడా చంద్రబాబు నాయుడు సీఎం అయినాక ఆయన అన్నట్లనే చేశాడు. దానివల్ల ఇంటికి రావడం జరిగింది. అసలు మీరు జీవితంలో ఎంపీటీసీ కానీ సర్పంచ్ కానీ అవుతానని మీరు అనుకున్నారా ఎప్పుడన్నా? అనుకోలేదండి. అనుకోలే. కానీ చదువు, ఒక ఉద్యోగంలో స్థిరపడాలని అనుకొని ఉన్నారు. మొత్తానికి రాజకీయం వైపు అడుగులు వేశారు. ఒక్కొక్క పదవి వస్తున్నది. ఎట్లా అనిపిస్తున్నది మీకు? మనం చేస్తున్న పనితీరును బట్టి ప్రజలు ఎన్నుకోవటం జరిగింది కాబట్టి బాగానే అనిపిస్తుంది. మొత్తానికి ఆనందంగా ఉన్నారు? ఆనందంగానే. మీ మీద ఎవరన్నా వ్యతిరేకంగా ఉంటారా మీ ఊర్లో? అది కామనే ఉంటారు, వ్యతిరేకం లేకపోతే పదవి ఉండదు, రాజకీయం ఉండదు కదా. ఓకే, ముఖ్యంగా ఈ సహకారం చేయటంలో ఎంపీటీసీ భాగస్వామ్యం అన్నారు కొంత. తర్వాత ఇంకా ఎవరైనా పెద్ద మనుషులు ఈ గ్రామానికి అభివృద్ధి దిశలో సాగుటకు మీకు చేయూతను అందించిన వారు ఎవరు అని అంటే ఏం చెప్తారు మీరు? ఉన్నారు. ఇప్పుడు మా ఎంపీటీసీ కాకుండా మా గ్రామంలో ఒక ఆయన దాతగిడు ఉండే లక్ష్మారెడ్డి అని, ఇప్పుడు ఎమ్మెల్యే గారు, ఇప్పుడు ఇదివరకు ఉండిన ఎమ్మెల్యే గారు కూడా ఆయన సహకారం కూడా గ్రామము అభివృద్ధి కావడానికి ఉండింది. ఓకే, ఈ గ్రామాలలో మీతో ఎట్లా మెలుగుతారు అంటే ఒక కుటుంబ అంటే ఒక స్నేహపూర్వకంగా మెలుగుతారా, కుటుంబంగా ఒక ఆత్మీయులాగా మెలుగుతారా, లేకపోతే ఒక లీడర్షిప్ విధానంతో మీరు మెలుగుతారా? నేను లీడర్ని, మీరు ప్రజలు అన్న రీతిలో ఉంటుందా? నేను లీడర్షిప్ లాగా అయితే ఉండను, ఆత్మీయంగా ఒక బంధువు లాగానే ఉంటాను.
మీ ఊర్లో రాజకీయాలు అంటే అటు ఇటు తిరుగుతూ ఉంటాయా? ఆ పార్టీ ఈ పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ అట్లా? తిరుగుతూనే ఉంటుంది. ఆ. అంటే మీ కుటుంబ నేపథ్యంలో కొంత మేరకు ఈ గ్రామ ప్రజలని మనసులను గెలుచుకున్నారంటారు. మ్మ్. ఓకే. అయితే ఇక్కడ ప్రధానంగా చెప్పండి, నేను ఎన్నో గ్రామాలు తిరుగుతున్నా, ఊరి అభివృద్ధులు చూస్తూ ఉన్నా, కానీ అన్ని గ్రామాల కంటే మీది విభిన్నంగా కనపడుతుంది నాకు. ఇటు స్కూల్ వాతావరణం కానీ, తర్వాత ఇవన్నీ మేము కావాలి. సర్పంచ్ అయినాక కూడా గ్రామంలో అసలు ఇక్కడ ఎవరైనా బస్ స్టాండ్ దగ్గర దిగిండ్రంటే గ్రామంలోకి రావడానికి కూడా ముసలోళ్ళు అక్కడక్కడ ఆగాలంటే కూడా ఎక్కడ నీడలేని పరిస్థితి ఉండింది. రెండు వైపులా చెట్లని, పెద్ద పెద్ద చెట్లన్నీ కూడా రోడ్డుకి ఇరువైపులా చెట్లు కూడా పెద్ద పెద్దదిగా చేసినాం. ఇది బండ ఏరియా. మా వాళ్ళు డ్రిల్లింగ్ పెట్టి బండను రంధ్రాలు తీపిచ్చి దాంట్లో మట్టి ఎరువేసి చెట్లను పెద్ద పెద్దగా పెంచడం జరిగింది. మామూలుగా గ్రామాలలో ఒక 12 ఫీట్లో 15 ఫీట్లో సిమెంట్ రోడ్లు వేస్తారు. మీ ఊర్లో మొత్తానికి అంటే ఇల్లుకు ఆనుకునే సిమెంట్ రోడ్లు ఉన్నాయి. అంటే ఏంటి కారణం? అంటే ఇల్లు కానుకొని ఇంటి వరకే వేసిండ్రు అంత నీట్గా ఉండాలని. ఆ. అంటే అట్లా అంటే వేయడానికి రూల్ ఉందా, లేకపోతే మీరే ఒక మేమే వేసినాము. ఎట్లా అనిపిస్తున్నది అంటే ఆ ఇంటి వాళ్ళ చుట్టూ సిమెంట్ ఉండడం? ఇంతకుముందు అంటే మరి ఆకిలి ఉకినప్పుడు పేడ చల్లుకొని ముగ్గులు వేసుకునేది, మరి మరి మీరు సిమెంట్లు వేసి వాళ్ళకు మరి పేడ చల్లుకునే అవకాశం తీసేసిరుగా మరి. నీట్గా ఉండాలి అందరు అన్నట్టు ఇప్పుడు ఇక్కడ ఈ టెంపుల్స్ దగ్గర, ఇక్కడ హనుమాన్ టెంపుల్ దగ్గర అంతా ఇక్కడ నీట్గా అంతా మీరు చూస్తూనే ఉంది. చూసా, నేను చూసి మొత్తం తిరిగి వేసి వచ్చే మీ దగ్గరకు వచ్చాను నేను. సరే చూద్దాం ఎట్లా ఈ ఊరు ఇంత బాగుంది కదా అనేది. మిమ్మల్ని ప్రత్యేకంగా మిమ్మల్ని ఒప్పించి అసలు ఇంటర్వ్యూ చేయడం అనేది ఒక గొప్ప వరం అనుకోవాలి నేను. ఎందుకంటే మీ మాటలు విని కొన్ని గ్రామాలు బాగుపడాలన్న ఉద్దేశంతో మిమ్మల్ని ఇంత ఇంటర్వ్యూ కూర్చోబెట్టి చేస్తున్నాం అన్నమాట. సో ఇక్కడ ఇంకా మీరు ఏం చేయదలుచుకున్నారు గ్రామాన్ని అని అంటే, రాబో రోజులలో ఇంకేమైనా ఇలాంటివి చేయాలని అనుకొని పెండింగ్లు ఉన్నాయా? అంటే మీ సర్పంచ్ కాలం అయిపోయింది కాబట్టి నేను అడుగుతున్నా. ఇది మనసులో ఉండి ఇది చేయాలనుకున్నా, ఇది చేయలేకపోయాను ఈ గ్రామానికి అని ఒక ఏదైనా ఉందా? గ్రామానికి మనం అనుకుంటే చేయాలంటే ఎప్పటికీ చాలా ఉండనే ఉంటుంది. ఆశ అనేది మనిషికి దానికి అంతం ఉండదు కదా. కాబట్టి చాలా చేయాలనే ఉంటుంది, కానీ ప్రజలు అవకాశం ఇస్తే ఇంకా చాలా చాలా చెయ్యాలా. ఈ గ్రామం నుంచి కూడా గ్రామానికి పనిచేసి మేము కూడా 6 జాతీయ అవార్డులను కూడా గెలుచుకోవడం జరిగింది. మండల లెవెల్, జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ గారి చేతుల మీద అవార్డు తీసుకోవడం కూడా జరిగింది. ఇది వికారాబాద్ జిల్లా కలెక్టర్. వికారాబాద్ జిల్లా 6 జాతీయ అవార్డులు అంటే ఇంకా ఎవరి చేతుల మీదుగా? ఒక కలెక్టరేనా లేకపోతే ఇంకా ఎట్లా? ఇప్పుడైతే అదే జిల్లా స్థాయిలో కలెక్టర్ గారి చేతుల మీద తీసుకున్నాము. కలెక్టర్ గారే ఇచ్చారు. ఓకే. ఎట్లా అనిపించింది అవార్డులు పొందినప్పుడు? సంతోషం అనిపించింది. ఇంకా కూడా ఇంకా చాలా పని చెయ్యాలా అనే తపన. అంటే మీకు సర్పంచ్లకు మీటింగ్లు ఎప్పుడన్నా ఉంటాయి? అందరు సర్పంచ్లను కల్పించి జిల్లాలలో మీటింగ్లు? జిల్లాలో ఉండదు కానీ మండల్లో జనరల్ బాడీ ఉంటుంది. 3 నెలలకు ఒకసారి జనరల్ బాడీ. జిల్లా స్థాయిలో ఏముండదు? జిల్లా స్థాయిలో ఇప్పుడు మండల స్థాయిలో అంటే ఒక మా అంటే 10-15 గ్రామాలు ఉంటాయి అంతే కదా? 32 గ్రామాలు. ఏది నవాబ్పేట మండలంలో 32 గ్రామాలు ఉన్నాయి. అంటే దాదాపు 30 మంది సర్పంచులతో మీకు ఎవ్రీ 2 నెలలకు ఒకసారి మీటింగ్ జరుగుతుంది. 3 నెలలకు ఒకసారి మీటింగ్. అంటే మీ గురించి తోటి సర్పంచులు ఏమన్నా చెప్పుకుంటూ ఉంటారా? ఇట్లా గ్రామాన్ని అభివృద్ధి చేసామన్న నేపథ్యం ఏమన్నా, మీకంటే అభివృద్ధి జరిగిన గ్రామం ఏమైనా ఉందని మీ దృష్టికి ఏమైనా వచ్చిందా? మా మండలంలో అయితే మా విలేజే టాప్. ఓకే. అది మిగతా సర్పంచ్లకు తెలుసా? ఎప్పుడన్నా సందర్శించారా? తెలుసు, సందర్శించారు. వేరే వాళ్ళు వచ్చి కూడా చూడడం జరిగింది. ఏమనుకుంటారు వాళ్ళు అంటే మీ ఊరు గురించి? ఎందుకు ఇంత ప్రత్యేకంగా అడుగుతున్నానంటే, ఇక్కడికి వస్తే పోబుద్ది అట్లే నాకు. మరి వీళ్ళు ఏం చేశారంటే మా ఎంపీటీసీ గారు, మేము ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ ఫండ్స్ ఇవ్వకపోయినా సరే ఎట్లాగన్నా పంతం ఆ పని చేసి తీరాలన్న ఒక
దృఢ సంకల్పంతో మేము ఫస్ట్ డబ్బులు పెట్టి ఆ పనిని అందరికంటే ముందుగా నీట్గా చేయడం, అందరి మన్నలను పొందుకోవడం జరుగుతుంది. ఉమ్. ఒక ఎమ్మెల్యే సహకారం అన్నారు. ఇంకా పోతే ఇక్కడ సెంట్రల్ స్కీమ్స్ కొన్ని ఉంటాయి. ఆ స్కీమ్ నుంచి మీకు ఈ ఊర్లో ఉపాధి హామీ పథకం కింద ఇట్లా దాదాపు ఒక 300 మందో 400 మందో రోజు ఏదో కరువు పని అంటారు మా సైడ్ అయితే. మరి మీ సైడ్ ఏమంటారు నాకు తెలియదు మరి. ఉపాధి హామీ ఆ, మా సైడు గ్రామంలో వాళ్ళు కరువు పనికి పోతున్నాం, ఎడిపోతున్నాం అంటే కరువు పనికి పోతున్నాం అంటారు. మా దగ్గర ఉపాధి హామీ కూలికి పోతున్నామండి. ఎంత వస్తుంది వాళ్ళకి మామూలుగా జనరల్గా? ఇప్పుడు ఇదివరకు అయితే 200 చిల్లర వస్తుండే, ఈసారి మాత్రము 300 వరకు వచ్చింది అని అన్నారు. ఇప్పుడు రీసెంట్గా ఒక బిల్ వచ్చినట్టుంది. వచ్చింది. రేవంత్ గవర్నమెంట్ వచ్చినాక ఇది ఫస్ట్ బిల్ అనుకుంటా. ఓకే. 300 వారంకు 16, 18 వరకు వచ్చింది అన్నారు. ఆహా. ఒక వారంకు 1800. 1800 6 రోజుల కంటే 3 ఆరుల 18 అంటే 18 నెలలో 72 7,200 రూపాయలు నెలకు అట్లా వచ్చింది. అంటే వారం రోజుకు 300 పడినట్టే కదా. అంటే ఎన్ని గంటలు పని చేస్తారు వాళ్ళు? చేస్తారు. ఎండాకాలం ఉండింది కాబట్టి వాళ్ళు పొద్దున 6, 6:30కు టీ తాగెళ్ళిండ్రంటే 10 గంటల వరకు. అంటే ఏమేం పనికి వాళ్ళని వాడుతారు మీరు? జనరల్గా రోజు ఎంతమంది వస్తారు, ఎట్లా ఉంటుంది అది? మా ఊర్లో అయితే 500 జాబ్ కార్డ్స్, 500 పైచిలకు జాబ్ కార్డ్స్ ఉన్నాయి. 600 చిల్లర మంది బాగానే చాలా. ఒక ఇంట్లో 2, 3, 4 కూడా ఒక కార్డు ఉంది. 600 మంది పైగా ఉపాధి హామీ పనికి వెళ్తారు. ఏంటి మన పొలాల చుట్టూ కాలువలు తీయడము, నీరు అక్కడనే ఎనకడానికి. ఇప్పుడు ఏమంటారు అవి 4 మూలల గుంత, అదే ఇంకుడు గుంతలు, ఇనుకుడు గుంతలు తీయడము. తర్వాత రోడ్డు ఇరువైపులా చెట్లను వాటికి నాటడము. కొన్ని చేన్లలో ఉంటే కూడా వాళ్ళ పొలంకు రాయేరడము, కట్టలు పెట్టుకోవడము. ఇట్లాంటి వాటికి వాళ్ళు సంతృప్తి పడుతున్నారా? అంటే ఉపాధి హామీ పథకం ద్వారా ఈ వచ్చిన కూలీ డబ్బులతో సంతృప్తి పడుతున్నారు. ఇంకా కొంచెం ఏమైనా పెంచితే బాగుంటది అనేది నేను విన్నా. నేను కొన్ని గ్రామాలలో ఉన్నప్పుడు మేము చాలా కష్టం చేస్తున్నాం సార్, ఇవాళ ఖర్చులు పెరిగిపోతున్నాయి అని నా చెవిన పడ్డది కాబట్టి మిమ్మల్ని అడిగిన. ఈ రోజుల్లో సరిపోదు, పెంచితేనే బాగుంటది. ఓకే. ఓకే. అంటే ఇప్పుడు జనరల్గా మీ ఊరికి వచ్చేసరికి జాబ్ కార్డులు ఇన్ని అన్నారు. ఈ జాబ్ కార్డులనే కాకుండా నిరుద్యోగులకు ఎలాంటి కార్యక్రమాలు ఏమైనా ఈ ఊర్లో జరిగినాయా? మీ ఎంపీటీసీ కానీ లేకపోతే మీ ఇంకా పెద్దోళ్ళతోటి ఏమైనా ఉద్యోగాల గురించి ఏమైనా రిఫర్ చేశారా? మీ ఊర్లో ఉద్యోగాలు ఎట్లున్నాయి? ఎలాంటి ఉద్యోగాలు ఉన్నాయి? ప్రైవేట్ ఉద్యోగస్తులు ఉన్నారా, గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉన్నారా? గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్నాయి కానీ తక్కువ ఉన్నారు. ప్రైవేటు ఫ్యాక్టరీస్లలోనే ఎక్కువ చేసుకుంటుండ్రు యువత అంతా. ఎక్కడ సైడు మీ ఊర్లో ఉద్యోగాలు చేస్తారు ఎక్కువ? హైదరాబాదా లేకపోతే వికారాబాదా? ఇట్లా ఉంటుంది. హైదరాబాద్ వైపే వెళ్తారు. ఇక్కడ హైదరాబాద్, ఇస్నాపూర్. ఓకే. ఇకపోతే మీ ఊర్లో అసలు ఎకరం ల్యాండ్ ఎంత ఉంటుంది అసలు? ల్యాండ్ తక్కువ ఉంటుంది. నేనైతే 4 కోట్లు అన్నట్టుగా విన్నా నేను. 4 కోట్లు, 3 కోట్లు, 2 కోట్లు వలుకుతుందంటే మీ ఊరికి అనేది నేను విన్నా. రేట్ ఎకరానికి రేటు 2 చిల్లర ఉందేమో కదా విజయ్? చిల్లర ఉంది. ఎందుకంత వాల్యూ వచ్చింది మీ భూములకి? మేము సిటీకి దగ్గర ఉన్నాం కాబట్టి వాల్యూ అనేది లేదు. ఆహ్లాదకరమైన ఈ ఆక్సిజన్ కోసమే అని నేను అనుకుంటున్నా. వాతావరణం కూడా. ఓకే. ఇకపోతే వైకుంఠ ధామము ఉన్నదా మీ ఊర్లో? ఉంది. ఓకే. ఎట్లా అది డెవలప్మెంట్ జరిగిందా? డెవలప్మెంట్ అక్కడనే కాల్ చేస్తున్నారు. మంచిగా వాతావరణం, అక్కడ వాటర్ ఉంది. చూడొచ్చు, చెట్లు ఉన్నాయి, చుట్టూ చెట్లు
పెట్టించినాం, చూసిండ్రా? నేను వైకుంఠ ధామానికి వెళ్ళలేదు, మిగతాదంతా తిరిగి వచ్చాను కానీ అదొక్కటే మిస్ అయింది నాకు. ఉంది చూస్తాను ఎనీవే. ఉంది. వైకుంఠ ధామానికి దానికి నిధులు మీరు అనుకున్నట్టుగానే వచ్చినాయా? వచ్చినాయి. ఓకే. గేట్ ఉంది, చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంది, చెట్లు ఉన్నాయి, వాటర్ ఉంది, దాడ ఓకే. సంపు కట్టించినాం, ట్యాప్స్ ఉన్నాయి. సరే, ఇంత డెవలప్మెంట్ జరిగింది, మరి ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నిధులు మీకు సరిపోయాయా, లేకపోతే మీరేమైనా నిధులు యాడ్ చేసి డెవలప్ చేశారా? చాలా కష్టపడడం జరిగింది. ప్రభుత్వ నిధులు సరిపోతాయా? సరిపోవు. అంటే స్పెషల్గా మీ చేతి నుంచి చేసుకోవాల్సిందేనా? ఇక వీళ్ళు విజయ్ మా ఎంపీటీసీ వాళ్ళు ఎక్కడెక్కడ కష్టపడినరో ఏమో, వేరే వేరే వాళ్ళ దగ్గర, దాతల దగ్గర చాలా నిధులు సమకూర్చి ఈ గల్లీ గల్లీకి రోడ్లు అవి వేయటం జరిగింది. స్ట్రీట్ లైట్లు అన్నీ ఉన్నాయా? ఉన్నాయి. అన్ని వీధులలో వెలుగుతాయా? ఓకే. పోయినా ఈ సెక్రటరీ మొన్ననే పెట్టించండి, నిన్న కాక మొన్ననే పెట్టించండి. వర్షాకాలం వస్తుంది కదా, కొంచెం అక్కడక్కడ రిపేర్ వస్తే చేయించారు. ఓకే. అంటే ఇప్పుడు మీకు ఏమైనా పెండింగ్ బిల్లులు ఉన్నాయా? ఉన్నాయేమో, కంపల్సరీ చేసిండ్రు, బిల్స్ ఉన్నాయి. అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే చేసిండ్రు వర్క్. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా చేసేసినాం. మా విలేజ్ పైన మోరీలు కూడా లేవు, ఒకటే అక్కడ కిందికి పోయేది చిన్న, అంటే అన్ని కలిసి అక్కడ పోతుంది కాబట్టి ఇంకా అది కొద్దిగా కిందికి ఉంది అంతేగాని మొత్తము డ్రైనేజెస్ అంతా కూడా అండర్ గ్రౌండ్. అంటే కొంతమంది సర్పంచులు వాళ్ళ ఆస్తులే అమ్ముకొని ఊరు డెవలప్ చేశారట, మీరేమన్నా ఆస్తులు అట్లాంటివి ఏమన్నా అమ్ముకున్నారా? నుంచి పెట్టిండ్రు, ఇంకా ఆస్తులు అమ్ముకోవాలి. కొంతమంది బంగారాన్ని తాకట్టు పెట్టి చేసిరట, బిల్లు ఇయ్యలేక వాళ్ళు ఇంటి ముందరకు వచ్చినప్పుడు వాళ్ళకి చేసిన పనికి డబ్బులు ఇవ్వకపోతే ప్రిస్టేజ్కి బంగారాన్ని తాకట్టు పెట్టి అనేది కూడా విన్నా. మీ అట్లాంటి సిచ్యువేషన్ మీకు ఏమైనా ఎదురైందా? వచ్చినాయి, చాలా వచ్చినాయి. కానీ ఇక తప్పదు కదా, తప్పదు, ప్రజల కోసం చేయాల్సిందే. డ్రింకింగ్ వాటర్ ఎట్లా ఉంటుంది మీ ఊర్లో? అంటే మినరల్ వాటర్ ఉంటుందా, లేకపోతే బోరు నీళ్ళే తాగుతారా? ఎట్లా? బోరు నీళ్ళు తాగరు, బోర్లు ఇప్పుడు ఈ మిషన్ భగీరథ నీళ్ళు, మిషన్ భగీరథ వాటర్ తాగుతుండ్రు. అంటే నేను ఎందుకు అడిగాను అంటే తాగేలాగా ఉంటాయా? అంటే ఇక్కడ కొండ ప్రాంతము ఉంటాయి, అంటే స్వీట్గానే ఉంటాయి, కాకపోతే మిషన్ భగీరథ వాటర్ తాగుతారు. మినరల్ వాటర్ అది ఊరందరికి అందుతుందా? అందుతుంది. ఓకే. ఇంకా ఏమైనా పెండింగ్ ఏమైనా? అది పైప్ లైన్ మా దగ్గర ఏం పెండింగ్ లేదు. పైప్ లైన్స్ మొత్తం ఇంటింటికి వాటర్, ఇంటింటికి నల్ల ఉంది పక్కా. కేసీఆర్ గారు గత 10 ఏళ్ళు పరిపాలించారు, ఇప్పుడు ఏమో కాంగ్రెస్ పార్టీ వచ్చింది. గత 10 ఏళ్ల కాలం ఎట్లా ఉన్నది, ఇప్పుడు వచ్చిన 6 నెలల కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఉన్నది అంటే ఏం చెప్తావు మీరు? ఇంకా కాంగ్రెస్ మనం రుచి చూడలేదు కదా. రుచి చూడాల్సింది ఉంది. అంటే అన్నం ఉడకడానికి ఒక మెతుకు పట్టుకుంటే చాలన్నది అనేది కూడా వింటా నేను. కాలేదు కాబట్టి తెలియదు. కేసీఆర్ బాగానే చేశారు. కేసీఆర్ వర్క్ ముఖ్యమంత్రిగా మీరు సంతృప్తి చెందారు అంటే మీ పార్టీ కాబట్టి సమర్థిస్తురేమో. పార్టీ అని కాదు కానీ తెలంగాణ రావడానికి అంత ప్రాణత్యాగం చేసేటోళ్ళం ఎవరు ఉండం కదా. ఓకే ఓకే. తెలంగాణ వచ్చుడా, కేసీఆర్ వచ్చుడా, లాస్ట్ స్టేజ్ దాకా పోయి తెలంగాణ తెచ్చిండు. అదైతే మనం గుర్తించుకోదగ్గ విషయం. ఏదేమన్నా అయినా సరే గాని తెలంగాణకు మన దగ్గరికి ఎలాంటి బియ్యం వచ్చేటి అప్పుడు తెలంగాణకు? దొడ్డు బియ్యము, పురుగులు, నల్లగా మెరిగల బియ్యం, రాళ్ళ బియ్యం, అన్నం అసలు వాటిని చూస్తేనే నల్లగా అసలు చూడలేము. ఆంధ్రకు మంచి బియ్యం వచ్చేటివి, మనకు అటువంటి బియ్యం రాకుండా ఇప్పుడు ఆ బియ్యం మనకు వస్తున్నాయి. మరి ఇప్పుడు సన్న బియ్యం వస్తున్నాయి మీ ఊరికి? సన్నయ్య అని కాదు కానీ దొడ్డు బియ్యం అయినా సరే కానీ తెల్లగా ఉంటున్నాయి, తినదగ్గ బియ్యం వస్తున్నాయి. తింటారా బియ్యం? తింటారు. మరి కొంతమంది అమ్ముకుంటారంట కదా. ఎవరు అమ్ముకుంటుండ్రో కానీ అందరు అమ్ముకొని ఉన్నోళ్ళు ఉన్నారా? అంటే నేను ఎవరో కొందరు అమ్ముకుంటుండొచ్చు, వివిధ గ్రామాలలో ముచ్చట చెప్తున్నా నేను. బియ్యం కొంతమంది ఎక్కడైనా అమ్ముకుంటుండొచ్చు కానీ కొందరు అమ్ముకుంటారు కానీ తినే వాళ్ళందరూ అవి తినకపోతే ఏం తింటారు?
ఓకే, బియ్యం కూడా కొంత కేసీఆర్ గారి వల్ల పేద పేద ప్రజలకు మేలు జరిగిందంటారు. అవును, మరి అది అవి కోళ్ళకు ఏమంటారు, చేపలకు అక్కడ చెరువులలో వేసే బియ్యం మనకు వస్తుండే, ఆ. తెలంగాణకు వస్తుండే. జనరల్గా ఇప్పుడు కేసీఆర్ గారు గొల్లోళ్ళకు గొర్రెలు, తర్వాత ముదిరాజులకు ఏదో చేపలు, ఇట్లాంటి అన్ని కార్యక్రమాలు జరిగినాయి. మీ ఊరికి అన్నీ వచ్చినాయా ఏమన్నా? ఇచ్చాడు. ఉమ్. గొర్రెలు, బర్రెలు, తర్వాత గొర్రెలు, చెరువుల అభివృద్ధి. ఇప్పుడు మిషన్ కాకతీయ ద్వారా అసలు మీ ఊరికి చెరువు ఉందా? లేదు, లేదు. ఉమ్. చెరువు లేదు కాబట్టి గొర్రెలు, మేకలు, బర్రెలు ఇచ్చాడు. మీ ఊరికి చెరువు ఉండడానికి ఆస్కారం లేదు, గుట్ట మీద ఉన్నది. ఎట్లా ఉంటుంది చెరువు ఇక? చెరువు లేదు, ఉమ్. వాటర్ ఎక్కడ నిలబడాయి కాబట్టి ఆ గుట్ట కింద అంతా కాలువలు తవ్వడం వల్ల ఇప్పుడు మా దగ్గర ఎక్కడ బోర్ వేస్తే సక్సెస్ కాకుండే, కానీ ఈ మధ్య విలేజ్లో ఎక్కడ బోర్ వేసినా సక్సెస్ అవుతుంది. అంటే ఇక్కడ మంచి మనుషులు అవడంతో అది మీ అదృష్టం కలిసి వస్తుందేమో మరి. ఇండ్లలో కూడా బోర్ వేస్తే నీళ్ళు వచ్చేవా, రాకపోతుండే అప్పట్లో. ఇప్పుడు బోర్ వేస్తే ఈసారి ఎన్ని వందల ఫీట్ల మీద పడతాయి నీళ్ళు? వస్తాయి 200. 200. ఓకే. మొన్న వాళ్ళు వేస్తే 150కి కూడా వచ్చింది ఒక ఏరియాని బట్టి. ఓకే, సరే. మొత్తానికి మరి ఇక రాబో కాలంలో మీరు రాజకీయంగా మళ్ళీ ఏమో అంటే మీరేమో ఎంపీటీసీ నుంచి కిందికి దిగారు, సర్పంచ్ తర్వాత ఎంపీటీసీ అంటారు. మరి పైనుంచి కిందికి వచ్చారు, మరి కింది నుంచి మళ్ళీ ఎట్లా వెళ్తారు? ఏం చేయాలనుకుంటున్నారు? వాతావరణం ఎట్లుంటుందో దాన్ని ప్రజల ఆశీర్వాదము, ఊరు అనుకూల వాతావరణం ఎట్లా? మీ కుటుంబ సభ్యులు ఎట్లా మీతో? మా కుటుంబ సభ్యులంతా బాగానే. మా ఇంటికి వస్తే పంచాయతీ తీర్పులు ఎవరు చెప్తారు? మేమే చెప్తాం, ఎవరు చెప్తారు? ఎట్లా సామరస్యంగా చెప్తారా? ఏమైనా దాన భేద దండోపాయాలు ఏమైనా ఉంటాయా? సిచ్యువేషన్ బట్టి ఉంటుంది. ఓకే, ఓకే, సరే సరే. యశోదమ్మ గారు నమస్తే. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. ఎందుకంటే నేను ఒక అదృష్టంగా భావిస్తున్నాను. మీతో ఒక మంచి ఊరు, ఈ వాతావరణం చూశాను, మిమ్మల్ని చూశాను, మీ ఎంపీటీసీ గారిని త్వరలో కలుస్తాను. మీరు చెప్పినవన్నీ నిజాలా కాదా అనేది కూడా తెలుసుకుంటాను. ఆయనతో కూడా ఇంటర్వ్యూ చేసే ప్లాన్ చేస్తాను తప్పకుండా. మీ ఊరు ఇంకా అభివృద్ధి కావాలని, ఇంకేవైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో అవి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రుచి చూడలేదంటారు. మరి మీరు రుచి చూపిస్తారా, లేకపోతే వాళ్ళే మీ ఊరిని గుర్తెరుగుతారా అనేది రాబో రోజుల్లో మరి తేలాల్సినటువంటి అవసరం ఉన్నది. సరే, థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్స్ అండి. సో ఇది ఇవాళ మొత్తానికి వికారాబాద్ జిల్లా నవాబ్పేట్ మండలం మాదిరెడ్డిపల్లి గ్రామం నుంచి యశోదమ్మ గారితో స్పెషల్ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు ఆన్ టీవీతో టచ్లో ఉంటారని ఆశిస్తూ దిస్ ఈజ్ బాలు సైనింగ్ ఆఫ్. నమస్తే.